ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ ఈ ఆపరేషన్ ను ఎలా నిర్వహించింది, దాని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఎలా ఏమార్చింది, పాక్ మన బుట్టలో ఎలా పడింది అన్న దానికి సంబంధించి సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఊహించని వ్యూహంతో పాక్ ను భారత్ చావు దెబ్బతీసిన తీరు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తోంది. తన వ్యూహాన్నే తనపై భారత్ ప్రయోగించిందని దాయాది అర్థం చేసుకునేసరికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మనం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తే పాక్ భారత్ పైకి వందల డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన గగనతల నిఘా వ్యవస్థలు వాటిని కూల్చివేశాయి. పాక్ ను దారికి తీసుకురావాలంటే దాన్ని చావు దెబ్బ కొట్టాలని సైన్యం నిర్ణయించింది. పాక్ పై దాడి చేయాలంటే దాని నిఘా వ్యవస్థలను ఏమార్చాలి, అంటే ముందుగా వాటిని ధ్వంసం చేయాలని డిసైడ్ అయింది. దీనికోసం పాక్ ఊహించలేని వ్యూహాన్ని అమలు చేసింది. ముందుగా యుద్ధ విమానాలను తలపించే డ్రోన్లను ప్రయోగించింది. అప్పటికే యాక్టివేట్ అయిన పాక్ రాడార్లు, చైనా తయారీ HQ-9 రక్షణ వ్యవస్థలు వెంటనే స్పందించి వాటిని కూల్చివేశాయి. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్ సంబరపడింది. అయితే తాము ట్రాప్ లో పడ్డామని గుర్తించలేకపోయింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లు ఎక్కడున్నాయో మన సైన్యానికి ఈ అటాక్ తో ఓ స్పష్టమైన అవగాహన వచ్చింది. వెంటనే ఇజ్రాయెల్ తయారీ హారూప్ క్షిపణులతో వాటిని కుప్పకూల్చింది. పెద్ద సంఖ్యలో క్షిపణులను ప్రయోగించడంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని ఛేదించలేకపోయింది. మన మిసైళ్ల దెబ్బకు కుప్పకూలింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కాంప్రమైజ్ కావడంతో మన వైమానిక దళానికి ఎదురు లేకుండా పోయింది. వెంటనే పశ్చిమ, నైరుతి ఎయిర్ కమాండ్ల నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్స్ పాక్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేశాయి. బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. పాక్ వైమానిక దళం చూస్తూ ఉండడం తప్ప ఎదురుదాడి కూడా చేయలేకపోయింది. కీలకమైన 12 ఎయిర్ బేస్ల్లో 11 దెబ్బతినడంతో పాక్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ లో పడిపోయింది. తన యుద్ధ విమానాలను దూరంగా ఉన్న బేస్లకు తరలించింది. ఒకవేళ అవి మన ఫైటర్ జెట్స్ తో యుద్ధానికి దిగిన రాడార్ల నుంచి ఇన్ఫో ఉండదు కాబట్టి వాటికి నష్టమే తప్ప లాభం లేదు. భారత్ మొత్తం 15 బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాంపేజ్ మిసైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. క్రిస్టల్ మేజ్, ర్యాంపేజ్ 2 మిసైళ్లు ఇజ్రాయెల్ తయారీనే. వీటిని యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించొచ్చు. నిజానికి పాక్ ఈ డెకాయ్ వ్యూహాన్ని ముందుగా మనపై ప్రయోగించింది. వందల డ్రోన్లను పంపింది. గతంలో అజర్బైజాన్ నాగోర్న్ యుద్ధ సమయంలో టర్కీ దీన్ని అమలు చేసి అజర్బైజాన్ ను గెలిపించింది. కానీ మన దగ్గర మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. టర్కీ డ్రోన్లు మన రాడార్లు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను గుర్తించేలోపే అవి కుప్పకూలిపోయాయి. పాక్ వ్యూహాన్నే మనం ఆ దేశంపై అమలు చేసి చావు దెబ్బతీశాం. ఇది మన శత్రువు ఏమాత్రం ఊహించలేదు. ఈ దాడుల తర్వాతే పాక్ దారికొచ్చింది. ఎదురు దాడి చేయలేమన్న సంగతి అర్థం కావడంతో పాక్ DGMO కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. అటు అమెరికా సాయాన్ని తీసుకున్నారు. భారత్ యుద్ధంలో బ్రహ్మోస్ ను వాడడం ఇదే మొదటిసారి. 3 మాక్ స్పీడ్ తో జర్నీ చేసే ఈ సూపర్ సోనిక్ మిసైల్ పాక్ భర్తం పట్టింది. ఇంత జరిగినా పాక్ తనకి ఏ మాత్రం నష్టం జరగలేదని వాదిస్తోంది. అసలు గాల్లోకి ఎగరని తమ యుద్ధ విమానాలను అద్భుతమని ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని గర్వంగా చెప్పుకుంటున్నారు.